బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. కర్ణాటక రాష్ట్రంలో కల్లోలం సృష్టిస్తున్న అంశం నిజంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం. ఒక రకంగా చెప్పాలంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్తో ఒక నిశ్శబ్ద తుఫాన్ విలయతాండవం చేస్తోంది. నాకో రిలీజ్ చేసినటువంటి ఆ భయానకమైనటువంటి గణాంకాలు నిజంగానే భయపెడుతున్నాయి. హెచ్ఐవి బాధితులు సరే, అందులో కాలేజీలకు వెళ్లే యువతి యువకులు భారీగా ఉండటం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న హెచ్ఐవి రోగుల సంఖ్య 2,60,000 అంట. అధికారికంగా నమోదైన గణాంకాలు ఇది, చిన్న సంఖ్య కాదు. ఈ 2,60,000 మందిలో చికిత్స పొందుతున్నది 2,05,000 మంది మాత్రమే. ఇది మరింత కలవరపెట్టే అంశం. మిగతా వారు ఎవరున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, ఇంకా నమోదు కాల రిజిస్టర్లో. కర్ణాటక రాష్ట్రంలో హెచ్ఐవి సోకినప్పటికీ ఆ విషయమే తెలియని వారు 54,000 మంది ఉన్నారట. ఇది ఇంకా భయపెట్టే అంశం. తెలిసి తెలియక వారి ద్వారా ఈ వైరస్ ఎంతమందికి సోకుతుందనేది కూడా ఇంకా ఆందోళన రేపుతోంది. మొత్తం హెచ్ఐవి బాధితుల్లో 7,000 మందికి పైగా విద్యార్థులే ఉన్నారు అక్కడ. ఇది సంచలనమైనటువంటి కేసు. వీరంతా కాలేజీల్లో, క్యాంపస్లో చదువుకుంటున్న వారే. అటు ప్రభుత్వాన్ని, ఇటు తల్లిదండ్రులకు కలవరపాటుకు గురి చేస్తోంది. విద్యార్థులు, అందులో కూడా 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళకి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఎక్కువగా సోకుతుందనేటువంటి వార్త సంచలనం సృష్టిస్తోంది. గత ఉన్నటువంటి రికార్డులు పరిశీలిస్తే దేశవ్యాప్తంగా 2023-24 మధ్య హెచ్ఐవి బాధితుల సంఖ్య 44,500 ఉందండి. అయితే ప్రస్తుత రికార్డుల ప్రకారం 2025-26 నాటికి ఈ హెచ్ఐవి బారిన పడ్డ యువతి యువకుల సంఖ్య 66,000కు పెరగటం కలవరపెట్టే అంశం. నాకో ఇచ్చినటువంటి ఈ నివేదికతో కర్ణాటక ప్రభుత్వం రంగంలోకి దిగింది. కాలేజీల్లో మెగా క్యాంపులు నిర్వహిస్తోంది, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎయిడ్స్ నివారణ సంస్థ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో హెచ్ఐవి అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేయాలని నిర్ణయించింది. ప్రతి కాలేజీలో హెచ్ఐవి పరీక్షలు తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అనే తేడా లేకుండా అన్ని కాలేజీల్లో హెచ్ఐవి టెస్టింగ్తో పాటు కౌన్సిలింగ్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించింది. అయితే ఈ టెస్టులకు సంబంధించి ఎలాంటి బలవంతం లేదు. క్యాంపులు తప్పనిసరి చేసినప్పటికీ ఆయా విద్యార్థులు, వ్యక్తుల పూర్తి అంగీకారం లేకుండా ఎలాంటి స్క్రీనింగ్ చేయకూడదని కర్ణాటక సర్కార్ స్పష్టం చేసింది. ఒకవేళ పాజిటివ్గా నిర్ధారణ అయితే, ఒకవేళ ఆ టెస్ట్ చేసుకున్నటువంటి వ్యక్తి పాజిటివ్ అయితే వారి గుర్తింపు గోప్యంగా ఉంచాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే అవమానంగా భావించి వాళ్ళు జీవితాన్ని బలి తీసుకున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఒక సెన్సిటివ్ విషయం కాబట్టి ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఇదే అంశంలో క్యూఆర్ కోడ్ విప్లవం కూడా తెర మీదకి వచ్చిందండి. హెచ్ఐవిపై అవగాహన పెంచడానికి విద్యార్థుల కోసం ప్రత్యేక ఒక క్యూఆర్ కోడ్ను తీసుకొచ్చారు. దీన్ని స్కాన్ చేయడం ద్వారా హెచ్ఐవి కేంద్రాల వివరాలు, సరైన సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. దేశానికి భవిత యువతే కాబట్టి వాళ్ళని రక్షించుకోవడం లక్ష్యంగా కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సరైన అవగాహన లేకపోవడం వల్ల హెచ్ఐవి లాంటి మహమ్మారి విద్యార్థుల జీవితాలను చీకట్లోకి నెట్టేస్తోంది. అందుకే ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతి కాలేజీలో, ప్రతి క్యాంపస్లో కౌన్సిలింగ్లు, టెస్టింగ్లు చేస్తున్నారు. కుర్రకారును ఈ మహమ్మారి కబళించకుండా ఉండేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. నిజంగా 50,000 మందికి పైగా ఇంకా ఈ హెచ్ఐవి బారిన పడ్డారని చెప్పి వాళ్ళకు కూడా తెలియకపోవటం బాధాకరమైనటువంటి విషయం. అంటే అధికారికంగా ఉన్నటువంటి లెక్కే, అనధికారికంగా ఇది ఇంకా లక్షల్లో ఉండొచ్చు అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే మొత్తం ఈ స్క్రీనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఈ టెస్టులన్నీ చేస్తే వాస్తవ సంఖ్య అనేది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కర్ణాటకలో ప్రస్తుతం సంచలనం సృష్టించిన ఈ వేలాదిగా నమోదవుతున్నటువంటి హెచ్ఐవి కేసులకు సంబంధించి చాలా జాగ్రత్తగా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టిందని చెప్పాలి. నిజంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. అన్సేఫ్ సెక్స్ వల్ల, దీని పట్ల అవగాహన లేకపోవటం వల్ల, ఒక్కసారికి ఏమవుతుందిలే అని చేయటం వల్ల, ఒకరికి వాడినటువంటి సిరంజీలు ఇంకొకరికి వాడటం వల్ల ఈ విధంగా విచ్చలవిడిగా జరగటంతో ఇది ఎక్కువైపోతుంది. చాలామంది వాళ్ళకు ఉన్నదని తెలియకుండా ఇంకా అన్సేఫ్ సెక్స్ కంటిన్యూ చేయటం వల్ల ఇది ఒకరి నుంచి ఇంకొకరికి పెంచుకుంటూ పోతున్నారు. అందుకే ఇలాంటి గణాంకాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా అక్కడి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఇటు విద్యార్థులు కాదు, జాబులు చేసేవాళ్ళు, ముఖ్యంగా ఐటీ సెక్టార్స్లో కూడా ఇది ఇంకా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి డెఫినెట్గా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ అందరికీ అవగాహన కల్పిస్తూ ఈ హెచ్ఐవి మహమ్మారిని ఇంకా సోకిన వాళ్ళని పూర్తిగా నివారించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. అది
ఆ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పుడు ఆ కర్ణాటకలో తెలిసింది కాబట్టి, ఒక సర్వే చేశారు కాబట్టి తెలిసింది. మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి? కాబట్టి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యార్థులకి, ఉద్యోగులకి, ముఖ్యంగా ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇంకా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.